హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో దేవతా హస్తముల గురించి తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా 9 రకాలని చెప్పబడుతుంది. మనకు సిలబస్లో ఉన్న ప్రకారంగా 9 దేవతా హస్తముల గురించి ఈరోజు తెలుసుకుందాం. మొదటిది బ్రహ్మహస్తం, శంభుహస్తం, విష్ణుహస్తం, పార్వతీహస్తం, సరస్వతీహస్తం, లక్ష్మీహస్తం, విఘ్నేశ్వరహస్తం, షణ్ముఖహస్తం, మన్మథహస్తం. ఈ 9 దేవతా హస్తములు మనము థియరీ పార్ట్గా రాయాల్సి ఉంటుంది. ఈ 9 రకాల దేవతా హస్తములు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మొదటిగా బ్రహ్మహస్తం. దీనికి శ్లోకంతో పాటు వివరించాల్సి ఉంటుంది. శ్లోకం వచ్చేసి బ్రాహ్మణ చతురో వామే హంసాస్యో దక్షిణే కరః. అంటే వామహస్తము అంటే ఎడమ చెయ్యి, దక్షిణ హస్తము అంటే కుడి చెయ్యి. ఇది అందరికీ తెలిసిన విషయమే. బ్రాహ్మణ చతురో వామే అంటే వామహస్తాన్ని చతురహస్తముగా ఉంచి, తర్వాత హంసాస్యో దక్షిణే కరః, దక్షిణ హస్తాన్ని అంటే కుడి చేతిని హంసాస్యము పెట్టినట్లయితే బ్రహ్మహస్తం అవుతుంది. రెండో హస్తము శంభుహస్తం. శంభోర్వామే మృగశీర్ష శ్రీపతాకస్తు దక్షిణే. అంటే ఎడమ చేత మృగశీర్ష హస్తము అంటే వామచేత మృగశీర్ష హస్తాన్ని పట్టి, దక్షిణ హస్తాన్ని మనము త్రిపతాక హస్తముగా చేర్చి ఉంచినట్లయితే శంభుహస్తం అవుతుంది. ఎడమ చేతి నుంచి మృగశీర్షము, కుడి చేత త్రిపతాకాన్ని ఉంచాలి. మూడవ హస్తం విష్ణుహస్తం. హస్తాభ్యం త్రిపతాకాభ్యం విష్ణుహస్త ప్రకీర్తితః. అంటే రెండు చేతులతో త్రిపతాక హస్తాలను ఉంచినట్లయితే విష్ణుహస్తమని చెప్పబడుతుంది. నాలుగవ హస్తం సరస్వతీ హస్తం. దీని శ్లోకం వచ్చేసి సూచీకృత దక్షిణే అర్ధచంద్రే వామకరే తథా సరస్వత్యాః కరః ప్రోక్త భరతాగమ వేదిభిః. అంటే కుడి చేత సూచీ హస్తాన్ని, ఎడమ చేత అర్ధచంద్ర హస్తాన్ని ఉంచినట్లయితే సరస్వతీ హస్తమని చెప్పబడుతుంది. నెక్స్ట్ ఐదవ హస్తం పార్వతీ హస్తం. శ్లోకం వచ్చేసి ఊర్వర్ధ ప్రసృత వర్ధ చంద్ర క్యోమ వామ దక్షిణో అభయో వరదక్షైవ పార్వతీకరైరిత. అంటే ఎడమ చేత అర్ధచంద్ర హస్తాన్ని కిందికి ఉంచి, కుడి చేత అర్ధచంద్ర హస్తాన్ని పైకి ఉంచినట్లయితే పార్వతీ హస్తమని చెప్పబడుతుంది. తర్వాత ఆరవది లక్ష్మీహస్తం. శ్లోకం వచ్చేసి అంసోపకంఠే హస్తాభ్యం కపీర్థాభ్యం శ్రియకరః. అంటే రెండు అంశముల సమీపమునందు రెండు కపీర్థ హస్తాలను ఉంచినట్లయితే లక్ష్మీహస్తము అవుతుంది. నెక్స్ట్ ఏడవది విఘ్నేశ్వర హస్తం. శ్లోకం వచ్చేసి పురోగాభ్యం కపీర్థాభ్యం కరాభ్యం విఘ్నరాట్కరః. అంటే రెండు కపీర్థ హస్తాలను ఎదురుగా ఉంచినట్లయితే విఘ్నేశ్వర హస్తం అవుతుంది. నెక్స్ట్ ఎనిమిదవది షణ్ముఖ హస్తం. శ్లోకం వచ్చేసి వామే కరే త్రిశూలాశ్చ శిఖరో దక్షిణే కరే ఊర్ధ్వం గతే షణ్ముఖస్య హస్తస్య ధీతి కీర్తితః. అంటే ఎడమ చేత త్రిశూల హస్తాన్ని, కుడి చేత శిఖర హస్తాన్ని పట్టినట్లయితే షణ్ముఖ హస్తం అవుతుంది.
నెక్స్ట్ 9వది చివరిది మన్మథ హస్తం. శ్లోకం వచ్చేసి వామే కరే తు శిఖరో దక్షిణే కటకాముఖ మన్మథస్య కరః ప్రోక్తో నాట్యశాస్త్రార్థ కోవిధై. అంటే ఎడమ చేత శిఖరహస్తాన్ని, కుడి చేత కటకాముఖ హస్తాన్ని ఉంచినట్లయితే మనకు మన్మథ హస్తమని చెప్పబడుతుంది. చూశారు కదండి, దేవతా హస్తములు 9 ఎలా శ్లోకాలతో పలకాలి, దీన్ని ఎలా చేసి చూపించాలి అని వివరించడం జరిగింది. ఈ విధంగా శ్లోకాలతో పాటు వివరణ రాసినట్లయితే మంచి మార్క్స్ వస్తాయండి ఎగ్జామ్స్లో. ఇది థియరీ పార్ట్ కిందికి వస్తుంది కాబట్టి మీకు శ్లోకాస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ దేవతా హస్తములను ప్రాక్టికల్లో అడిగినట్లయితే మనం చేసి చూపించాల్సి ఉంటుంది. చూశారు కదండి, ఇలాంటి ఉపయోగకరమైన వీడియోలు మరెన్నో చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.